నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరూరించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించేందుకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రజా దర్బారుకు విశేష స్పందన లభించింది. సబ్బవరం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బారుకు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. భూ వివాదాలు, రహదారులు, తాగునీరు వంటి అనేక సమస్యలపై అర్జీలను ప్రజలు నేరుగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకి సమర్పించారు. ప్రతి సమస్యను ఓపికగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులను వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి సమస్యకు సమయానుకూలంగా పరిష్కారం అందించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి పద్మజ, తహసీల్దార్ అరుణ్ చంద్ర, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సబ్బవరం మండలంలో ప్రజలతో వెనుకలు తీసుకునే ప్రభుత్వ ఏజీఆర్ఎస్ కార్యక్రమాన్ని చేపట్టా. మా పీ4 ఆఫీస్ కానీ, మండల ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ, లైక్ ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఆర్ఎండ్బి, హౌసింగ్, పోలీస్, అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళని కూడా తీసి దగ్గర 120 వరకు వెనుకలు వచ్చాయి. ఇంకా ప్రజలు కూడా కొంతమంది వెయిటింగ్లో ఉన్నారు. ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వర్తిస్తున్న కార్యక్రమం. ఈ పీజేఆర్ఎస్లో వచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా ప్రభుత్వం చేత గుర్తింపబడుతుంది, ప్రభుత్వం చేత సమాధానం చెప్పబడుతుంది, పరిష్కారం కోసం సంబంధిత డిపార్ట్మెంట్కి పంపించడం కూడా జరుగుతుంది. ఒక కంప్లైంట్ రిపీటెడ్లీ వస్తే ఏ అధికారి అయితే యాక్షన్ తీసుకోలేదో వాళ్ళ మీద ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకునే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఏ పేదవాడికి కూడా అన్యాయం జరగకూడదు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకూడదు. ప్రజాప్రతినిధులు కానీ, మా అధికారులు కానీ, మేమంతా కూడా మీ దగ్గరికి వచ్చి మీకు సాయం చేయాలన్న ఒక సంకల్పంతో తీసుకున్న కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ వారి ఆఫీసుల్లో ప్రజా జనవాణి కార్యక్రమాలు చేస్తూ, మళ్ళీ నియోజకవర్గాల్లో కూడా అంత దూరం ఎవరూ రాలేరు కాబట్టి కొంతమంది నియోజకవర్గాల వారికి కూడా చేస్తూ ప్రజలకు సేవలు విస్తరించే విధంగా, అందరికీ అందే విధంగా చేస్తున్న కార్యక్రమమే ఈ కార్యక్రమం. మరి మా అధికారులు అందరికీ కూడా ఉదయం మాట్లాడా, మీటింగ్ కూర్చునే ముందు, వెనుక తీసుకునే ముందు, ఏ కంప్లైంట్ కూడా మీ దగ్గర నెల తరబడి పెట్టుకోవద్దండి, వచ్చిన వెంటనే పరిష్కారం చూపించమని కూడా మా అధికారులు కోరటం జరిగింది. అధికారులు కష్టపడతా ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కొన్ని పరిష్కారానికి నోచుకొని కూడా కొన్ని ఉంటాయి, వాటికి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా ఎలా క్లోజ్ చేయాలి, ఎలా క్లయింట్ని సాటిస్ఫై చేయాలి అనేది కూడా మా వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఇది న్యాయమైన కార్యక్రమం అండి, అందరికీ న్యాయం చేయడం కోసం పెట్టిన కార్యక్రమం. దీనికి పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు అనే సంబంధం లేదు. ఎవరైనా వచ్చి ప్రభుత్వ పరంగా అయ్యే పనులు ఎక్కడ వారికి న్యాయం జరగకపోయినా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా కోరుతా ఉన్నాను. టైం బాండ్ పెట్టలేదు. ఒక రెవెన్యూ సమస్య ఉంది, కోర్టుకు వెళ్ళుంది, ఎంఆర్ఓ గారు కానీ, ప్రభుత్వం కానీ ఎవరు ఏం చేయలేము, అది కోర్టులో పరిష్కారం అయ్యేవారు. అంటే చాలా సమస్యలు అయితే ఇక్కడ పరిష్కరించేవి. చాలామంది రెవెన్యూ రిలేటెడ్, పోలీస్ రిలేటెడ్, గ్రామాల్లో వసతులు, ఇలాంటి సమస్యల మీద, ఏదైతే వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఉందో మా దగ్గర ఏజీఎల్ కనెక్షన్, రైతు వారి ఏజీఎల్ కనెక్షన్లు ఇవ్వమని చెప్పి పెట్టుకుంటా ఉన్నారు. మొన్న కూడా బీడీఆర్సీ మీటింగ్లో ఏజీఎల్ కనెక్షన్ అన్నీ ఇచ్చేస్తున్నాం, ఒకటి కూడా పెండింగ్ లేదని మా అనకాపల్లి ఎస్సీ గారు చెప్తే మేము అందరూ తీవ్రంగా ఖండించి, ఇది అబద్ధం, చాలా పెండింగ్ ఉన్నాయంటే లేదండి అని చెప్పి వారు చెప్పారు. మరి ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలోనే ఎన్నో కంప్లైంట్లు
ఎన్నో అర్జీలు ఏజీఎల్ ఇంత ఇవ్వలేదు, ఏజీఎల్ పెట్టుకున్నాం ఇంతకాలం. నేను ఒకటే చెప్తున్నాను, ఏ డిపార్ట్మెంట్ అయినా కోఆర్డినేషన్ ముఖ్యం. ఇవన్నీ కూడా మీరు మొన్న మాట్లాడింది ఎలక్ట్రికల్ వాళ్ళకి నేను మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నా. జీరో పెండింగ్ అన్నారు కాబట్టి ఈ రోజు కన్నా మీరు వచ్చినవి కానీ పాతవి కానీ అన్ని పూర్తి చేయాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అలాగే ప్రభుత్వ పరంగా ఏదో కష్టపడి ముఖ్యమంత్రి గారు నిధులు ఇస్తా ఉన్నారు, నేను తెస్తా ఉన్నా. మా అధికారులకు కూడా నేను చేసే మనవి ఉంటే ఇక్కడ వచ్చిన దానిలో ఎక్కువ ఇంటర్నల్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మంచినీటి వసతులు కానీ, సమ్మర్ యాక్షన్ ప్లాన్ మీద తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా బోర్డు వచ్చాయి. వాటిని అన్నింటినీ అడ్రస్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా.